టాలీవుడ్ ఇండస్ట్రీలో లవర్ బాయ్ ఇమేజ్ సొంతం చేసుకున్న హీరోస్లో ఉదయ్ కిరణ్ ఒకరు. 2000 సంవత్సరంలో రిలీజ్ అయిన చిత్రం సినిమాతో ఆరంగేట్రం చేశారు. అందరూ కొత్త నటులతో అతి తక్కువ బడ్జెట్లో ఉషా కిరణ్ మూవీస్ ఈ సినిమా నిర్మించింది. అప్పట్లో ఈ సినిమా ట్రెండ్ సెటర్. తర్వాత మనసంతా నువ్వే నువ్వు నేను, అవునన్నా కాదన్నా వంటి సినిమాలతో అటు యువతలోనూ ఇటు ఫ్యామిలీ ఆడియన్స్లోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఒక టైంలో స్టార్ హీరోస్కి పోటీగా సినిమాలు చేస్తూ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారారు. ఉదయ్ కిరణ్ సినిమా వస్తుంది అంటే పెద్ద హీరోస్ కూడా తమ సినిమాలు రిలీజ్ గురించి ఆలోచించేవాళ్ళు. కెరియర్ పీక్స్లో ఉన్న టైంలో మెగాస్టార్ చిరంజీవి పెద్ద కూతురు సుష్మితతో ఎంగేజ్మెంట్ చేసుకుని క్యాన్సిల్ చేసుకోవడం, తర్వాత వరుస ఫ్లాపులు పలకరించడంతో ఉదయ్ కిరణ్ని పట్టించుకునే నాథుడే కరువయ్యారు. అదే టైంలో పెళ్లి చేసుకున్న భార్యతో సఖ్యతగా లేనట్టుగా వార్తలొచ్చాయి. చివరికి 33 వయసులో 2014 జనవరి 5న తన ఫ్లాట్లో ఆత్మహత్య చేసుకున్నారు. ఇక ఉదయ్ కిరణ్ హత్యపై ఎన్నెన్నో కథనాలొచ్చాయి. కుటుంబ కలహాల వల్ల ఉదయ్ కిరణ్ సూసైడ్ చేసుకున్నాడని కొందరు, అయితే మెగా ఫ్యామిలీ టార్చర్ వల్ల తనువు చాలించాలని మరికొందరు కూడా మాట్లాడుకునేవారు. ఆయన ఈ లోకాన్ని విడిచి 11 ఏళ్లైనా కూడా ఉదయ్ కిరణ్ మరణం ఇప్పటికీ ఒక మిస్టరీ. అయితే రీసెంట్గా బిగ్ బాస్ విన్నర్ కౌశల్ తాజాగా ఉదయ్ కిరణ్ మరణం గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు. ఉదయ్ కిరణ్ హీరో కాక ముందు నుంచి నాకు తెలుసు. ఇండస్ట్రీలో ఎంతో కష్టపడి ఎదిగారు. కానీ ఆయన ఎదుగుదల చూసి కొందరు ఓర్వలేకపోయారు. పైకి ఎదిగే వాళ్ళని కిందికి లాగడం ఇక్కడ నైజం. ఉదయ్ కిరణ్ని మానసికంగా ఎంత హింసించారో నాకు తెలుసు. అటువంటి టార్చర్తో బతికి ఉండడం కంటే చచ్చిపోవడం బెటర్ అని అనుకుని ఉంటాడు. చనిపోయిన తర్వాతనైనా తన ఆత్మకి శాంతి కలిగి ఉంటుందని అనుకుంటున్నా అంటూ కామెంట్ చేశారు కౌశల్. బిగ్ బాస్ తెలుగు సీజన్ 2 విజేతగా నిలిచిన కౌశల్ దానికి ముందు తర్వాత తెలుగులో అనేక సినిమాలో నటించారు. ఇటీవల కన్నప్ప సినిమాతో మంచి సపోర్టింగ్ రోల్ చేసిన కౌశల్ వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఉదయ్ కిరణ్ గురించి ఆయన చేసిన కామెంట్స్ అయితే వైరల్ అవుతున్నాయి. అయితే ఉదయ్ కిరణ్ గురించి ఇన్ని విషయాలు చెప్పిన కౌశల్ ఆయన్ని టార్చర్ చేసింది మాత్రం ఎవరు అని చెప్పకపోవడం మాత్రం గమనార్హం. ఇప్పుడు